హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ రాపీ రీజన్ క్లాసెస్. ఈ రోజు మనం 6th క్లాస్ టోటల్ కంటెంట్ మాత్రం నేర్చుకుందాం. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి ఏ విధంగా బిట్స్ వస్తాయో, ప్రీవియస్ బిట్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఏ టాపిక్ నుండి వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్ అభినందన. దీని రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇందులో నుండి ఎక్కడి నుండి వస్తుందంటే, శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన విమర్శాత్మక వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ఏ పత్రికలో ప్రచురింపబడ్డాయి? ఏ పత్రికలో? స్రవంతి పత్రికలో. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ అభినందన లెసన్ ఏ ప్రక్రియ చెందింది? ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మీనింగ్ చాలా ఇంపార్టెంట్. నేను టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే 6th క్లాస్ తెలుగు ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. లైన్ టు లైన్ ఉంది. నెక్స్ట్ బిట్స్. రుధిరం. రుధిరం అంటే రక్తం. పసిడి బంగారం. హలికులు రైతులు. స్వేదం. స్వేదం అంటే చెమట. ఓకే, ఇక్కడ పర్యాపదాలు. రైతుకు పర్యాపదం కర్షకుడు, హలికుడు, రైతు. నెక్స్ట్ బావుట. బావుట అంటే జెండా. ఇది లాస్ట్ ఇయర్ టెట్లో వచ్చింది, ప్రీవియస్ టెట్ బిట్. బావుట జెండా, పతాకం. నెక్స్ట్ ఖడ్గం, అసి, కత్తి. పర్యాపదాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసికి ఖడ్గం, కత్తి, బావుట, పతాకం, జెండా. ధ్వని అంటే ఏంటిది? ధ్వని అంటే చప్పుడు, శబ్దం అని అర్థం. భాష విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. ఇంపార్టెంట్. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టిని ఏమంటారు? ఏమంటారు? వర్ణమాల లేక అక్షరమాల అంటారు. నాశనం పొందనిది ఏంటి? అక్షరం. ఇది అక్షరం యొక్క వ్యుత్పత్తార్థం. నాశనం పొందనిది అక్షరం. నెక్స్ట్ ఇక్కడ అచ్చులు, హల్లులు. ఆ, ఆ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. ఖ, గ, గ, గ నుండి హల్లులు అంటారు. నెక్స్ట్ అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. ఆ అనే ధ్వనులు కలిసి మా అనే శబ్దం వస్తుంది. మొదటిది హల్లు, రెండోది అచ్చు. అంటే ఇది హల్లు, ఇది అచ్చు. ఈ విధంగా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిట్ కన్ఫర్మ్గా వస్తుంది ఇక్కడ నుండి, చూడండి. ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. కాకు, కావత్తు. ఇలా సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఎగ్జాంపుల్ నాకు యావత్తు. ఇక్కడ సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఇక్కడ లక్ష్మిలా క్ష్మి. ఓకే, ఇది ఇక్కడ నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. నెక్స్ట్ ఈ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏం లేదు. కచ్చట తప్ప ఉంది కదా, కచ్చట తప్పలను ఏమంటారు? పరుషాలు. గజడ దెబ్బలను ఏమంటారు? సరళాలు. గజడ దెబ్బ ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ కచ్చట తప్ప పరుషాలు, గజడ దెబ్బ సరళాలు. ఈ సెకండ్ లైన్, 4th లైన్ కలిపి వర్గయుక్కులు అంటాం. ఖ, చ, ఠ, థ, ప, ఘ, జ, డ, ద, బ. వీటిని ఏమంటారు? వర్గయుక్కులు అంటారు. ఓకే, నెక్స్ట్ యో, ఞ, ఇని, న, న, మ. వీటిని ఏమంటారు? అనునాసికాలు అంటాం. అచ్చులకు మరో పేరు సరళాలు, ప్రాణాలు. హల్లులకు వ్యంజనాలు, ప్రాణులు. ఇంపార్టెంట్. సెకండ్ లెసన్ స్నేహబంధం. స్నేహబంధంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించింది. మిత్రలాభం నుండి తీసుకున్నది. ఇది వచన రూపంలో ఉంటుంది ఈ పాఠం. నెక్స్ట్ ఇందులో కాకి పేరు, ఎలుక పేరు, తాబేలు పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకి పేరు ఏంటి? లఘుపతనం. ఎలుక పేరు హిరణ్యకం. తాబేలు పేరు మందరకం. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు. మన టెట్ అండ్ డిఎస్సిలో టెక్స్ట్ బుక్ మించి బిట్ ఎక్కడికి వెళ్ళదండి. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ నుండే ఇస్తారు. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులో 30/30 వస్తాయి. అటవీ, అడవి. స్నేహం, నెయ్యం. సహాయం, సాయం. రాత్రి, రాత్రి. ఆకాశం, ఆకాశం. నెక్స్ట్ ఇక్కడ పర్యాపదాలు చూడండి. కన్నం, రంధ్రం, బిలం. రంధ్రానికి పర్యాపదాలు ఏంటి? కన్నం, బిలం. కొలను, సరస్సు. కొలను, సరస్సు. నెక్స్ట్ కాకి,
వాయసం. సఖ్యం నయ్యం చెలిమి అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ నుండి వేరే వేరే ఇంపార్టెంట్. ఇంతకుముందు సంయుక్తాక్షరాలు, అక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేష అక్షరాలు ఎలా ఇంపార్టెంటో ఇక్కడ హస్వాలు, దీర్ఘాలు ఇవి ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. హస్వాలు ముందు తెలుగు భాషలో వర్ణాలను 3 విధాలుగా విభజించారు. ఫస్ట్ ఏంటి హచ్చులు, సెకండ్ హల్లులు, తర్వాత ఉభయాక్షరాలు. హచ్చులు ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఓకే, వీటిని అచ్చులు అంటారు. అచ్చులలో హస్వాలు, దీర్ఘాలు 2 విధానాలు. ఒకటి హస్వాలు, ఇంకోటి దీర్ఘాలు. హస్వాలు అంటే ఏంటి? ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటి, అంటే ఇందులో ఇవి ఆ ఈ ఉ రు ఏ ఇవి. మరి దీర్ఘాలు అంటే 2 మాత్ర కాలంలో ఉచ్చరించేటి, అంటే ఆ ఈ ఊ ఈ విధంగా. నెక్స్ట్ మరి హల్లులు అంటే ఏంటి? కా నుండి బండి రాకుండే అక్షరాలను హల్లులు అంటాం. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, కచట తప పరుషాలు, గజడ దబ సరళాలు. ఇక్కడ మళ్ళీ ఖ గ చ జ ట డ త ద ప బాలను ఏమంటారు? మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అంటారు. మొన్న టెట్ఎన్డిఎస్సీలో ఏ విధంగా ఇచ్చారంటే మహాప్రాణులు, వర్గయుక్కులు అని వేటిని అంటారు అని ఆప్షన్స్ ఇచ్చారు. వీటిని అంటారు. ఓకే, మళ్ళీ అనునాసికాలు ఖచ్చితంగా బిట్టు. అనునాసికాలు అంటే ఏంటి? ముక్కుతో పలికే వాటిని అనునాసికాలు అంటారు. ఇన్య, ఇని, నా, నా, మా. అంతస్తాలు ఎన్ని? అవేవి అంతస్తాలు 4. యా, రా, లావా. ఊష్మాలను వేటిని అంటారు? ఉది పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు. శేష, సాహ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్. అచ్చులు హల్లులు అయిపోయినాయి. ఇప్పుడు ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు 3. అవేంటంటే సున్నా, అరసున్నా, విసర్గ. ఓకే, సున్నా అంటే పూర్ణ బిందువు, అరసున్నా అంటే ఈ విధంగా పలుకుతాం, విసర్గ అంటే 2 సున్నాలు, పైన ఒకటి కింద ఒకటి. అరసున్నకు గాంధ్రిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. అరసున్నను ఎక్కువ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? గ్రాంధిక భాషలో యూజ్ చేస్తాం. విసర్గను సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. విసర్గ సంస్కృత పదాల్లో ఎక్కువ యూజ్ చేస్తాము, అరసున్నాను గ్రాంధిక భాషలో యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. స్వతంత్ర ఉచ్చారణ లేని ఉభయాక్షరాలు ఇంపార్టెంట్ బిట్. స్వతంత్ర ఉచ్చారణ లేని ఉభయాక్షరాలు. నెక్స్ట్ థర్డ్ లెసన్ వర్షం. ఇక్కడ నుండి ఖచ్చితంగా బిట్టు ప్రతి షిఫ్ట్లో వచ్చింది. మొన్న 2026 జనవరిలో వర్షం లెసన్ పల్లదుర్గయ్య. ప్రతి షిఫ్ట్లో కవి పరిచయం నుండి వచ్చిందండి, ఖచ్చితంగా చూసుకోండి. ఈ పాఠం వర్షం లెసన్ ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం ఖండికలతో కూడిందే ఖండకావ్యం. పల్లదుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కవి పరిచయం ఇంపార్టెంట్. ఇందులో పల్లదుర్గయ్య వరంగల్ జిల్లా మణికొండ గ్రామంలో జన్మించాడు. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైన ఈయన రచనలు. పాలవెల్లి, గంగిరెద్ది ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగులో ఎంఏ పట్టా పొందాడు. ఈ 3 ఇంపార్టెంట్. నెక్స్ట్ 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాగ్మయం తుది శ్వాస అనే అంశంపై పరిశోధన చేశాడు. దేని మీద? ప్రబంధ వాగ్మయం తుది శ్వాసం అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు? డాక్టర్ పల్లదుర్గయ్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటికి సంబంధించిన బిట్స్ అన్నీ నేను ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను. 6th క్లాస్ సంబంధించి లెసన్ వైజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇందులో బిట్స్ ఎక్కువ లేదు. స్త్రీలింగం, పుల్లింగం వాటి గురించే ఉంది, అది అందరికీ తెలుసు. 4th లెసన్ లేఖ. లేఖ అనే లెసన్ లేఖ రచన అనే ప్రక్రియకి చెందింది. ఇందులో ఇంపార్టెంట్ అంటే ఏం లేవు, అంటే ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చూడండి, తెలంగాణ కవి జీన వల్లభుడు కంద పద్యాలను, శాసనాన్ని చూసినాం. తెలుగులో మనకు దొరికిన కంద పద్యాలు ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది. తెలుగులో మొట్టమొదటి కంద పద్యం ఏంటి? జీన వల్లభుడు రాసినవే. ఇది తెలుగు భాష కీర్తి ప్రతిష్టలకు గొప్పదనాన్ని తెచ్చింది. ఇవి ఎక్కడ దొరికినాయి? బొమ్మల గుట్లో దొరికినాయి. ఇవన్నీ లెసన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కోటిలింగాల ఎక్కడ ఉంది? శాతవాహనుల రాజధాని ఏంటి? కోటిలింగాల. శాతవాహనపు వంశపు తొలి రాజు ఎవరు? శ్రీముఖుడు. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర ఉన్నారు? అష్టదిగ్గజ కవులు చిన్నసోమ భూపాలన ఆస్థానంలో ఉన్నారు. మరి ఈ చిన్నసోమ భూపాలుడు ఎవరు? ఇది తెలుసుకోవాలంటే మీరు వీడియో ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు.
గుడి, ఆలయం, ఆనవాళ్ళు, గుర్తులు, ఆనందం, సంతోషం, ప్రథమ, మొదటి, సందర్శించుట, చూచుట. నెక్స్ట్ ఈ పట్టిక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. డూమువులు ప్రథమ విభక్తి, నిన్నుళ్ళు కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి, వలన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోపల షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ లెసన్ శతకసుధ. శతకసుధలో ఏ విధంగా అంటే ఫస్ట్ క్వశ్చన్, సుమతి శతక కర్త ఎవరు? బద్దెన. నీతి శాస్త్రం ముక్తావళి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? బద్దెన. వెమ్లాడ చాళుక్య రాజు భద్రభూపాలుడు ఎవరు? బద్దెన. శ్రీకాళహస్తీశ్వర శతకం రచయిత ఎవరు? దూర్జటి. దూర్జటి ఏ శతాబ్దం వాడు? 16వ శతాబ్దం వాడు. అతులిత మాధుర మహిమ కలిగవాడని శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని ప్రస్తుతించారు? దూర్జటిని. ఇవి ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్ కుమారి శతకం. కుమారి శతకం ఎవరు? వెంకట నరసింహ కవి. ఇతను కుమారి, కుమార అనే 2 శతకాలు రాశాడు. నెక్స్ట్ సుభాషిత రత్నావళి రచయిత ఏనుగు లక్ష్మణ కవి. ఈయన రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం అనే రచనలు చేశాడు. వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వ శతకం రచయిత ఎవరు? కౌకుంట్ల నారాయణరావు. గాంధీ తాత శతకం శిరశనగల కృష్ణమాచార్యులు. ఇతని యొక్క రచనలు కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం. రత్నమాల అనే ఖండకావ్యాన్ని కూడా రాశారు. ఇతని యొక్క బిరుదులు అభినవ కాళిదాసు. భరత సింహ శతకం ఎవరిది? సూరోజు బాల నరసింహచారి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, కవితా కేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం మొదలగు పుస్తకాలు రాశాడు. ఇతని యొక్క బిరుదు సహజ కవి. సహజ కవి ఇంకెవరికి బిరుదు? పోతనకుంది. నెక్స్ట్ సూరోజు బాల నరసింహచారికి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ భవ్య చరిత శతకం డాక్టర్ టివి నారాయణ. ఇంపార్టెంట్. అల్లడి బిట్ వచ్చింది ఇక్కడ నుండి. హర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకం, ఆత్మదర్శనం ఈ కవితా సంపుట్లు. జీవన వేదం కూడా రాశాడు ఇతనే. భవ్య చరిత శతక కర్త ఎవరు? డాక్టర్ టివి నారాయణ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకం, ఆత్మదర్శనం, జీవన వేదం అతని యొక్క కవితా సంపుటాలు. నెక్స్ట్ పద్యాలు. ఇక్కడ అవ్యయాలు, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవ్యవ పదాలు. అవ్యవం అంటే ఏంటో చూద్దాం. లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారు? అవ్యవాలు అంటారు. అవ్యవాలకు సంబంధించి ప్రతి షిఫ్ట్లో బిట్ వచ్చింది కాబట్టి డోంట్ మిస్. అవ్యవాలను వేటంటారు లింగ వచన విభక్తులు లేని పదాలు. అంటే అట్లని, అయితే, ఆహా, వామ్మో, అయితే, మరియు వీటిని ఏమంటారు? అవ్యవాలు అంటారు. ఇక్కడ ఉంది చూడండి. ఆహా, అట్లనే, శబాష్, మరియు, అమ్మో, అయితే, ఇవి అవ్యవాలు. నెక్స్ట్ లెసన్ పోతన బాల్యం. పోతన బాల్యం రచయిత డాక్టర్ వానమామలై వరదాచార్యులు. వానమామలై వరదాచార్యుల గురించి అతని రచనలు ఇంపార్టెంట్. రైతు బిడ్డ అనేది అంటే ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చారంటే బుర్రకథల సంపుటి, బుర్రకథల సంపుటి అని అడిగారు. ఈ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. బుర్రకథ సంపుటి ఏంటి? ఇందులో రైతు బిడ్డ. పోతన చరిత్రమ, మణిమాలన, సూక్తి వైజయంత, ద్వయధ్వజమ అడిగారు. ఆన్సర్ ఇస్ రైతు బిడ్డ. వానమామలై వరదాచార్యుల యొక్క బిరుదులు ఇంపార్టెంట్ అండి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. 4 బిరుదులు ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. నెక్స్ట్ ఇతని యొక్క రచనలు ఏంటంటే పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. ఇతని యొక్క రచనలు, గ్రంథాలు. ఈయనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు కూడా అందుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయి. భోజనము, భోజనం అంటే బోనం. నిదుర, నిద్ర. పొత్తం, పొత్తం అంటే పుస్తకం. నెక్స్ట్ ఇక్కడ మీనింగ్స్ చూడండి. అనుజుడు, అనుజుడు అంటే ఎవరు? తమ్ముడు. కొంగు జంకులు, భయం. మేటి, సాటి. ఆసక్తి, ఇష్టం. వెతలు, బాధలు. అసాధ్యుడు, అసామాన్యుడు. నెక్స్ట్ పర్యాయ పదాలు. పురం అంటే పట్టణం, నగరం. ధరణి
పుడమి అవని, కోతి కపి వానరం, గుడి కోవెల దేవాలయం. ఇక్కడ నామవాచకం. నామవాచకం అంటే ఏంటి? పేరును తెలియజేసేది. ఇందులో పేరు ఏది? హైదరాబాద్ అనేది పేరు. సర్వనామం నామవాచకానికి బదులుగా యూజ్ చేసేది సర్వనామం. ఏంటి? ఆమె. విశేషణం అంటే గుణాన్ని తెలియజేసేది. ఇందులో ఏంటిది? గుణాన్ని ఎర్రని. క్రియ పనిని తెలియజేసేది, చదివింది. అవ్యవం లింగ విభక్తి కానివి అని చెప్పాను కదా, వచన లింగ విభక్తి కానివి, కాని. నెక్స్ట్ 7th లెసన్ ఉడత సాయం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉడత సాయం అనే లెసన్ ఏ ప్రక్రియకు చెందింది? ద్విపద ప్రక్రియకు చెందింది. ఇది రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. ద్విపద ఉడత సాయం అనే లెసన్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాకతీయ సామంత రాజు వర్తమానపురం నందివడ్డెమాన్ మహబూబ్నగర్ జిల్లాలోని రాజధానిగా పాలించాడు. ఎవరు? గోనబుద్ధారెడ్డి. ఇతను ఏ శతాబ్దం వాడు? 13వ శతాబ్దం వాడు. రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని తన కుమారులు కాచభూపతి విఠలనాయుడు పూర్తి చేశారు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. ఇదంతా కాదు కానీ తెలుగులో తొలి రామాయణం ఏది? తెలుగులో తొలి రామాయణం ఏంటిది? రంగనాథ రామాయణం. ఇందులో శైలి సరళంగా మధురంగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇదే బిట్ ఆల్రెడీ వచ్చింది టెట్లో. ఇక్కడ చూడండి, పర్వతం, పర్వతానికి శిఖరం, అద్రి, కొండ. పర్యాయపదాలు చూడండి, పర్వతం, అద్రి, శిఖరం, కొండ. వంతెన, వారధి, సేతువు. పచ్చిక, గడ్డి, తృణము. సముద్రం, వార్ధి, వనది. నెక్స్ట్ 8th లెసన్. 8th లెసన్ ఏ ప్రక్రియకు చెందింది అని అడిగారు. స్వాగతం అనే ప్రక్రియకు చెందింది. స్వాగతం అంటే ఏంటిది? ఎదుటి వారి తెలిసేటట్లు చెప్పుకోవడమే స్వాగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఓకే, తమలో తాము అనుకోవడం, ఎదుటి వారి గురించి తెలిసేటట్లు చెప్పుకోవడమే స్వాగతం. ఇందులో చాలా ఏంటి అంటే అలంకారాలు, సామెతలు ఉంటాయి లెసన్లో. జాతీయాలు. నేను లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా హైలైట్ చేసింది మనకు సామెతలు, జాతీయాలు ఐడెంటిఫై కోసం నేను ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాతీయం. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. జాతీయానికి మరో పేరు పలుకుబడి, నానుడి. క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుందంటే పలుకుబడి, నానుడు అని వేటిని అంటారు? సామెతన, జాతీయమా, ఇంకా వేరే ఆప్షన్స్ ఇస్తారు. పలుకుబడి, నానుడు అని వేటిని అంటారు? జాతీయాన్ని అంటారు. సామెత నుండి వచ్చిందే సామెత. ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది. మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడం సామెత యొక్క లక్షణం. అంటే సామెత సంక్షిప్తంగా గూఢార్థం కలిగి ఉంటుంది. అంటే కుండ బద్దలు కొట్టినట్లు, ఉరుక్కబోయి బోర్ల పడ్డట్టు, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ జాతీయమా సామెతని అడిగారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా జాతీయానికి సంబంధించి ఒక బిట్ వస్తుంది. జాతీయమైన సామెతనైనా అది మనం గుర్తుపట్టాలంతే. చెవిని ఇల్లు కట్టుకొని జాతీయం. ఉరుక్కబోయి బోర్ల పడ్డట్టు సామెత. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు సామెత. కుండ బద్దలు కొట్టినట్లు అట్లు ఉంది అంటే సామెత. వండిన కుండ జాతీయం. గాలం వేయడం జాతీయం. గుండె చెరువైంది జాతీయం. తామర తంపర జాతీయం. కన్నెర్ర జాతీయం. నెక్స్ట్ చీమల బారు లెసన్. ఇది పొట్లపల్లి రామారావు రాశారు. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆత్మవేదన కవితా సంపుట్లోనిది ఈ చీమల బారు అనే లెసన్. నెక్స్ట్ ఇందులో ఇది అడిగారు మొన్న 2026 జనవరి బిట్. జైలు కథల సంపుటి. జైలు అనేది కథల సంపుటి ఎవరి రచన? జైలు కథల సంపుటి ఎవరి రచన? ఎవరిది? పొట్లపల్లి రామారావు. జైలు లోపల అని ఉంటుంది ఇంకొకటి. జైలు లోపల ఎవరిది? వట్టికోట అల్వార్ స్వామిది. ఇక్కడ చూడండి, ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన అతని రచనలు. కవితా సంపుటాలు: మహత్కాంక్ష, జీవితం, ఖండికలు, పగ, మున్నగు రచనలు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, పగ రచనలు.
కవితా సంపుటాలు. మహత్కాంక్ష జీవితం ఖండికలు. జైలు అనేది కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. ఈయన నెక్స్ట్ పద్యం యొక్క మీనింగ్స్. ఇక్కడ ద్వంద్వ సమాసం గురించి ఇచ్చారు. అంటే ద్వంద్వ సమాసం అంటే ఏంటిది? రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ఏమంటాం? ద్వంద్వ సమాసం అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దేశభక్తి, దేశము నందు భక్తి. తెల్ల చొక్క, తెల్లనైన చొక్క. నెక్స్ట్ లక్ష్మీపతి, లక్ష్మి యొక్క పతి. గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ. నెక్స్ట్ కూరగాయలు, కూర మరియు కాయ. ఇవన్నీ ఏంటి? వీటిని ఏమంటారు? ద్వంద్వ సమాసం అంటారు. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సమప్రాధాన్యం గల నామవాచకాలు ఇవి. నెక్స్ట్ బాలనాగమ్మ. బాలనాగమ్మ లెసన్ సంబంధించి ఒక వీడియోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. మేబీ లెసన్ నుండి కూడా బిట్స్ అడుగుతున్నారు. 2022 నుండే లెసన్ నుండి బిట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి చిర్రగొన్నె అనే ఆట ఏమంటారు, రుక్మిణి శ్రీకృష్ణుడు ఆడిన ఆట పేరేంటి, అక్షక్రీడకు మరో పేరేంటి, ఇవన్నీ అడిగారు. నేను ఇవన్నీ 6th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్, 7th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్, 8th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్, 9th క్లాస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లెసన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లెసన్ మొత్తం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి లెసన్ నుండి బిట్ వచ్చినా కూడా మనకి ఎక్కడ మిస్ కాదు. నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ లెసన్. ఈ లెసన్ పాట అనే ప్రక్రియకి చెందింది. ఇందులో బుర్రకథ అనే రచన, చైతన్య గీతాలు, గొల్ల సుద్దులు, పిట్టల గొర, యక్షగానం. ఇవి ఎవరి రచనలు అని అడుగుతారు. ఇవి ఎవరి? సుద్దాల హనుమంతు. చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్ల సుద్దులు, పిట్టల దొర, యక్షగానం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రకృతి వికృతులు. పశువులు, పశువులు అంటే పశువులు. అంబ, అమ్మ. అటవి, అడవి. గ్రాసం, గ్రాసం. ప్రకృతి వికృతి నుండి కూడా ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ అర్థాలు చూడండి. కొలువు, ఉద్యోగం. పెందలాడే అంటే ఉదయాన్నే. ఏరు, నది. వెలవెలబోయింది, వాడిపోయింది, బాధపడుతూ. నెక్స్ట్ ద్వంద్వ సమాసం సంబంధించి కొన్ని బిట్స్ ఇచ్చారు ఇక్కడ. వెలుగు నీడలు, భూమ్యాకాశాలు, ధర్మాలు, శాంతి హింసలు, సూర్యచంద్రులు, నీతి నిజాయితీలు, చిన్న పెద్దలు. నెక్స్ట్ 12th లెసన్ కాపాడుకుందాం. కాపాడుకుందాం అనే లెసన్ సంభాషణ అనే ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియ? సంభాషణ అనే ప్రక్రియకు చెందింది. ఇందులో చాలా బిట్స్ ఉన్నాయండి, ఒకసారి చూద్దాం. అర్థాలు: తొందరగా, జల్దీ. దురక్రమణ, కబ్జా. శబ్దాలు, చప్పుళ్ళు. సంతోషం, సంబరం, ఆనందం. కాలువలు, మోర్లు. ఇంతకుముందు కాలం, వెనుకటి కాలం. ప్రాణులు, జీవులు. పిల్లవాళ్ళు, పొరగండ్లు. వాహనాలు, మోటార్లు. వేగంగా పోవడం, బుర్రుబుర్రున పోవడం. భిన్నమైన పదాన్ని గుర్తించడం. ఇక్కడ ప్రకృతి వికృతులు. లక్ష్మి, లచ్చి. శబ్దం, సద్దు. రాత్రి, రాతిరి. అటవి, అడవి. ఆశ, ఆశ. సముద్రం, సంద్రం. శక్తి, శక్తి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కృష్ణార్జునులు అంటే కృష్ణుడును అర్జునుడును రెండు నామవాచకాలు, సమాన నామవాచకాలు కాబట్టి ద్వంద్వ సమాసం. శివకేశవులు, శివుడును కేశవుడును ద్వంద్వ. నిరాశ నిస్పృహలు, నిరాశయును నిస్పృహయును ద్వంద్వ. భయాందోళనలు, భయమును ఆందోళన ద్వంద్వ. న్యాయ అన్యాయాలు, న్యాయమును అన్యాయమును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ విడదీసి రాయండి సందులు. నీవెక్కడ, నీవు, ఊ ప్లస్ ఎక్కడ, నీవెక్కడ ఉత్వసంధి. లేకుంటే, లేక, ఆ ప్లస్ ఉంటే, లేకుంటే అత్వసంధి. మరేమి, మరి,
ఈ ప్లస్ ఏమి మరేమి ఇత్వ సంధి. రామాలయం రామ ప్లస్ ఆలయం రామాలయం దీర్ఘం వచ్చింది సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త మేనా ప్లస్ అత్త మేనత్త అత్వ సంధి బహుళకం. మనసు ప్లస్ అయినా మనసైన ఉత్వ సంధి నిత్యం. ఏమి ప్లస్ ఇంటివి ఏమంటివి ఇత్వ సంధి వైకల్పికం. దేవా ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు గుణసంధి. అకారానికి ఆయి ఊరు పరం అయితే క్రమంగా ఏ ఓవర్లు ఏకాదేశం అవుతుంది, అదేంటి గుణసంధి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఖాళీలను భాషా భాగాలతో ఖాళీలను పూరించండి. రాధ గుడికి వెళ్ళి డాష్ కొట్టింది కొబ్బరికాయ. కొబ్బరికాయ అనేది నామవాచకం. అమ్మ చేసిన పాయసం డాష్ ఉంది కమ్మగా ఉంది. కమ్మగా అనేది విశేషణం. గోపాలు డాక్టరే కాదు అతను యాక్టర్ కూడా. అతను అనేది సర్వనామం. వెళ్ళి వెళ్ళి అంటే క్రియ, ఇది అసమాప్క క్రియ. అబ్బా అనేది అవ్యవం. నెక్స్ట్ ఉపవాచకం. ఉపవాచకం నుండి కూడా బిట్ ఎక్కడి నుండి వచ్చిందో చెప్తాను. నెక్స్ట్ సమ్మక్క సారలమ్మ, వీటికి సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తుంది చూసుకోండి. జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడర గ్రామం దగ్గర అడవి మధ్యలో చిలకల గుట్ట ఉంది. చుట్టూ దట్టమైన అడవి. ఇక్కడ 2 నెలలకు ఒకసారి 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది జాతర? మాఘ శుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి నెలల్లో 3 రోజుల పాటు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఇక్కడ నుండి ఎక్కడెక్కడో స్టేట్స్ నుండి వస్తారు. నెక్స్ట్ జాతర. జాతర అనే పదానికి సంస్కృత పదం ఏంటి? యాత్ర. అంటే వికృతి పదం యాత్ర. జాతర యాత్ర. జాతర అంటే జనం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇక్కడ వచ్చింది బిట్టు టెట్లో. సమ్మక్క గాయపడ్డ చోటేంటి? సమ్మక్క ఇక్కడ గాయపడ్డది తల్లి గద్దె. సారలమ్మ వీరమన్నం పొందిన చోటు పిల్ల గద్దె. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. సమ్మక్క గాయపడ్డ చోటు తల్లి గద్దె. సారలమ్మ వీరమన్నం పొందిన చోటు పిల్ల గద్దె. జంపన్ననేమో జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి వీరమరణం పొందాడు. ఓకే, ఎక్కడ? సంపెంగ వాగు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. 1996 సంవత్సరం ప్రభుత్వం ఈ పండుగకు అధికారికంగా నిర్వహిస్తుంది. అంటే అధికారికంగా గుర్తింపు వచ్చింది 1946. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం పెరిగింది. ఓకే, 1440 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. 1996లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. తెలంగాణ వచ్చినాక ఇంకా ఎక్కువ నిర్వహిస్తుంది అని. నెక్స్ట్ కొత్తంత పండుగ లేదు అత్తంత ఆత్మ లేదు అనే జాతీయమా సామెతన? సామెత. యాసంగి పంట ఏ నెలలో వస్తుంది? మే ఏప్రిల్ నెలల్లో చేతికి వస్తుంది యాసంగి పంట. ఎరం అంటే ఏంటి? ఎరం అంటే పండించిన పంటను అన్ని కులాల వారికి ఎరం అనే పేరుతో పంచేవారట, దాన్ని ఎరం అంటారు. నెక్స్ట్ ఇక్కడ బిట్టొచ్చిందండి. సాగువాటు నాడు సాగపోతే సాలంతా ఆగిపోతుంది అంటారు పెద్దలు. ఇందులో సాగువాటు అంటే ఏంటి? సాగువాటు అంటే రైతు వ్యవసాయం పని మొదలుపెట్టే రోజు అన్నమాట. సాగువాటు అంటే ఏంటి అని అర్థం వచ్చింది అంతే. నేను ఇది బిట్టు కూడా స్క్రీన్ మీద వేస్తే చూడండి. నేను ఇంతకుముందు అడగలేనా? చిర్రగొన్నె ఆట, గిల్లిదండ ఆట, చెడుగుడ ఆట. చెడుగుడ అంటే కడబడ్డి, చిర్రగొన్నె అంటే గిల్లిదండ. వాగ్గేయకారుడు గురించి. మల్కిబ రాయుడు అని ఎవరిని అంటారు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇందులో అర్థాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామా? అంగ్రీ. అంగ్రీ అంటే కాలు. ఇందులో ఇంపార్టెంట్ అనుజుడు. అనుజుడు అంటే తమ్ముడు. అమరు అంటే ఒప్పు. అలయించు అంటే బాధపెట్టు, కష్టపెట్టు. అవరజుడు. ఇక్కడ చూడండి, అనుజుడు అంటే తమ్ముడే, అవరజుడు అన్న కూడా తమ్ముడే. ఇంకొకటి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమడ అంటే ఎంత? ఆమడ అంటే 8 మైళ్ళ దూరాన్ని ఆమడ అంటారు. 300 అంటే 300 సార్లు. ముమ్మారు అంటే 3 సార్లు. ఇది గుర్తుంచుకోవాలి. ఇడక. ఇడక అంటే ఇవ్వకుండా. కందుకం బంతి. కథనం యుద్ధం. ఎలమి సంతోషం.
ఎగడక అంటే పొంగిపోకుండా. నెక్స్ట్ ఇక్కడ కొప్పెర, తలపై నుండి కప్పుకునే గొంగడి. కోనేరు, చుట్టూ మెట్లు కలిగిన నలుచెదరపు నీటి ప్రదేశం, పుష్కరిణి, దాన్ని కోనేరు అంటాం. నెక్స్ట్ ఖేదం, ఖేదం అంటే దుఃఖం, బాధ, ఏడుపు, ఇది టెట్టుబిట్టు ఖేదం. గీరలు అంటే గీతలు. గోపురం, దేవాలయము, వాకిలి ద్వారాన్ని గోపురం అంటాం. జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం అంటే జ్ఞానం, బుద్ధి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, తనర్చు అంటే ప్రకర్షించు. తరి, తరి అంటే సమయం. తప్తం అంటే కాలిన. తెరంగులు, విధాలు. తేట తెల్లం, మిక్కిలి స్పష్టం. త్రిరేఖలు, 3 రేఖలు. నెక్స్ట్ దాపనం, దాపనం అంటే ఏంటి? దాచడం. నుడుగులు, మాటలు. నుడుగులు అంటే మాటలు. నలినీదళం, తామరాకు. ప్రస్తుతి, ఎక్కువగా పొగడడం. మనిషి, బుద్ధిమంతుడు. మాన్య, గొప్పదైన. 300, 300. మూక, సమూహం. ఇక్కడ శుక్తి, ముత్యపు చుప్ప. శుక్తి అంటే ముత్యపు చుప్ప, ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పర్యాయ పదాలు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్యాయ పదాలు అండి నానార్థాలు, ప్రకృతి వికృతులు.